పప్పు ఉందా? పప్పు కాదు, ఓన్లీ సాంబారా? తమిళనాడు. కాల్ వస్తున్నాయి బ్రో, చూద్దాం వాన పడుతుందో వాన పడదో ఐ డోంట్ నో. ఇందాక పోలీసు వాళ్ళు పడ్డారు, ఏపీ రిజిస్ట్రేషన్ అని ఉండి అని పడ్డారు. యూట్యూబ్ నేమ్ ఫైజాన్ బ్లాగ్స్ బ్రో, సబ్స్క్రైబ్ అని. థ్యాంక్ యూ. ఆడు ఫుల్ తాగేస్తున్నాడు, ఫుల్ కైపులు ఉన్నాడు. వాడికి అర్థం కాక బండి ఆపేస్తున్నాడు, మళ్ళీ ఎక్కుతాడు బండి. సమ్మన్ ఇన్ జీప్ ఈస్ డ్రంక్ అండ్ డ్రైవ్. బ్లాక్ జీప్ డ్రంక్ అండ్ డ్రైవ్. హీ ఆల్మోస్ట్ హిట్ మీ. చాలా డేంజరస్ రోడ్, చాలా అంటే చాలా డేంజరస్ రోడ్. అండ్ కొడైకెనాల్ హైవేస్ వెల్కమ్స్ యూ ఇన్ ఏ బోర్డు పెట్టాలి. అది వాటర్ ఫాల్. హెవీ పెయిన్, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ రైట్ నౌ. నా వాయిస్ విని మీకు అర్థమవుతుంటుంది, నేను అలసిపోయినా. ఓకే, ఇప్పుడు ఏం మాట్లాడాలో ఓపిక లేదు, స్ట్రెంత్ లేదు. సో ఇక్కడ మనము మధ్యాహ్నము పొద్దున సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా. సో మనము వచ్చిన దారి నుంచే అక్కడ రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. మన ఫ్యూల్ డ్రైవ్ వచ్చేసి 410 చూపిస్తుంది. మార్నింగ్ 60, నౌ టైం వచ్చేసి 4 అయింది. ఈ 7 hours లో మనము 337 kilometers కవర్ చేసాం. అండ్ మనము స్టిల్ మధురై వచ్చేసి ఇప్పుడు 121 kilometers. కొడైకెనాల్ కొండ ఉంది కదా, ఆ కొండ ఒకటే 40 kilometers ఉంది. ఆ కొండ ఒకటే 40 kilometers పైకి. సో అది ఒక పెద్ద టాస్క్. హోటల్ సెన్నియపాట. ఆకలి ఒక రేంజ్లో ఉంది, ఫస్ట్ పోయి ఇచ్చి పడేయాల. అమ్మా, చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నాం. డే మీల్స్ సాంబార్ కావాలా? మళ్ళీ వేసుకుంటానా? పప్పు ఉందా? పప్పు కాదు, ఓన్లీ సాంబారా? తమిళనాడు. ఓకే, చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. సాంబారు, రైస్. మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కొడైకెనాల్కి 10 వరకు అలౌ చేస్తారంట కింది నుంచి. సో ఆఫ్టర్ 10 అలౌ చేయరు. మనము బిఫోర్ 10 కల్లా అక్కడ రీచ్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మధురై 50 ఉంది, అండ్ అక్కడి నుంచి కొడైకెనాల్ 110 kilometers. సో ఇప్పుడు బయలుదేరుదాం. ఓకే బాయ్ నా, థ్యాంక్ యూ, బాయ్. చలో, తిరుచి నుంచి ఇప్పటి వరకు we covered 400 kilometers. now still 160 kilometers కవర్ చేయాలి. అంటే అప్పుడు టోటల్ వచ్చేసి ఒక రోజుకి 500 kilometers కవర్ చేసినట్టు. సో దట్స్ అ బిగ్ థింగ్. కాల్ నస్తానే బ్రో, వచ్చేప్పుడు నిలబడి కొల్లాం. ఇక్కడ కండిషన్ చూస్తా అంటే వెదర్ వాన పడేటట్టుంది. నేను ఇప్పటి వరకు రెయిన్ జాకెట్, రెయిన్ ప్యాంట్ అసలు కొనలే. వాన పడితే నాకు చాలా కష్టం. చూద్దాం వాన పడుతుందో వాన పడదో ఐ డోంట్ నో. పడకపోతేనే మంచిది, పడితే నరకం. ఇంకా నాకు వాన పడడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము వ్లాగింగ్ చేయలేము. మన ట్యాంక్ బ్యాగ్ ఫస్ట్ మన రెయిన్ కవర్ చేయాలి ఫస్ట్. అండ్ మన గ్లవ్స్ కూడా లోపల పెట్టుదాం, లేకపోతే తడిచిపోతే మళ్ళీ వేస్ట్. షిట్. లాస్ట్ టైం చేసిన లంచ్ చేసాం కదా, అక్కడి నుంచి మధురై వచ్చేట వరకు ఇంకా మనకు ఫుల్ వాన అయితే వాన స్టార్ట్ అయిపోయింది. అందువల్ల కెమెరా లోపల పెట్టేసిన బ్లాగ్ చేయలేకపోయినా. అండ్ మధురై ఎంటర్ అవ్వగానే నేను జస్ట్ కెమెరా హెల్మెట్ అటాచ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుందామని అనుకుని, సో రైట్ నా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. అండ్ మధురైలో ఎంటర్ అయిపోయి ఒక 10 minutes అయితే అయ్యింది మనకు. అండ్ ఎంటర్ అవ్వగానే క్లైమేట్ అయితే చాలా బాగుంది, లైట్గా చినుకులు పడతానే ఉన్నాయి ఇంకా. అండ్ కొంచెం ముందర వెళ్ళగానే మనకి ఇక్కడ బ్రిడ్జ్ కింద ఫుల్ క్లాగ్ అయిపోయింది వాటరు. ఇంకా బండి పోవడానికి అస్సలు లేదు. తీసుకెళ్దాం అనుకుంటే మన లగేజ్ అంతా తడిసిపోతే
మా లోపల ల్యాప్టాప్ కూడా ఉంది, బ్యాగ్ తడిసిపోతుంది. సైడ్ నుంచి తీసుకొని పోయినా కానీ ఆడ పెద్ద గుంత ఉన్నది, అది దింపడానికి చాలా కష్టమైంది. సో అది దింపేసిన ఎట్లా వాళ్ళు దింపేసా. అండ్ అట్లాగే కొంచెం ముందర వెళ్ళగానే ఇంకా ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఫుల్ చెకింగ్ ఉన్నది. పారిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ వాళ్ళు ముందర పోయి ఇంకో చెకింగ్ పాయింట్ ఉంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి పట్టుకుని ఉండే చాలా రక్కస్ అయిపోద్ది. సో అక్కడే స్టాప్ చేసి నేను వాళ్ళకు మాట్లాడాను. సో వాళ్ళు ఏపీ రిజిస్ట్రేషన్ని బైక్ చూసారు. అది చూడగానే మాకు 40 minutes పట్టుకున్నారు వాళ్ళు, మనకు 40 నిమిషాలు పట్టుకుని కావాలనేసి ఎందుకు ఏపీ రిజిస్ట్రేషన్ బైక్స్ అని పట్టుకున్నారు. ఇందాక పోలీసు వాళ్ళు పడ్డారు, వాళ్ళు చూసి పట్టింది ఏపీ రిజిస్ట్రేషన్ అని ఉంది అని పడ్డారు. వీళ్ళు నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇన్సూరెన్స్, ఆర్సీ, లైసెన్స్ అన్నీ. షాయిద్ వల్ల కొంచెం ఇష్యూ ప్రాబ్లం అయింది మనకు. బండి వేరే వాళ్ళది, దానికి ఆర్సీ అడిగినాడు. వీడి లైసెన్స్ ఏదో వీని పేరు, అక్కడ ఇస్తే వేరే పేరు. సో ఎట్లా ఇది అంటే ఆధార్ కార్డు కావాలన్నాడు. సో ఆధార్ కార్డు అడగగానే సో ఆధార్ కార్డు వాట్సాప్ చేయమన్నారు, వాట్సాప్ చేశాడు. సో ఆయన చూసి ఓకే వెళ్ళిపోమన్నాడు. అక్కడ టూ టైప్స్ ఆఫ్ పోలీస్ ఉన్నారు, ఒకటి గుడ్ కాప్, ఒకటి బ్యాడ్ కాప్. గుడ్ కాప్ వచ్చేసి కొంచెము స్మూత్ పర్సన్ అన్నమాట. సో అదే అతనితోనే డీల్ చేద్దాము, ఆడొద్దు వాడు 1-10 చేసేటట్టున్నాడు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని సరే గుడ్ కాప్తోనే మనము మాట్లాడుకునేసి సెట్ చేసుకున్నాం ఎట్టేట అని చెప్పాము. అది కాక RN5కి బ్యాక్ సైడ్ నంబర్ ప్లేట్ ఎప్పుడు ఊడిపోయింది. ఇది ముందే దానికి అంతా ఏదేదో ట్రబుల్ ఉన్నది. సో అసలు దాని నంబర్ ప్లేటే పోయింది, అసలు ఎప్పుడు పోయిందో కూడా మనకు అర్థం కావట్లే. సో అది చూసి అడిగాడు, అయిపోయిందండి ఫస్ట్ నేను చూపించేసా, ఎస్ఐ వచ్చేసి వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ వీడికి బ్యాక్ సైడ్ చూసే వేరే పోలీసు వచ్చి చూసాడు, చూసే వీడిని నెంబర్ ప్లేట్ లేదు వీడి బండికి, మళ్ళీ పట్టుకున్నాడు. అక్కడ మనకు ఒక 15 to maybe 20 minutes వేస్ట్ అయిపోయింది టైం. ఇప్పుడిప్పుడే వాన ఆగిపోయింది. సో మనము మధురైలో ఉన్నాం, రైట్ నా మధురైలో ఉన్నాం. ఆ మధురై నుంచి కొడైకెనాల్ వెళ్తున్నాం డైరెక్ట్ నైట్ అయినా సరే. ఏమో ఈ రైడ్ మనకు చాలా హెవీ అయింది, 40 kilometers నుంచి మనకు వాన స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ మనకు టైం వేస్ట్, చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది. కొడైకెనాల్ దగ్గర వెళ్ళాక ఎవరు ఆపకుండా పైకి పంపించేస్తే చాలు, మనకన్నా ఆపిదే అబ్బా ఇట్స్ గోయింగ్ టు బి a huge disaster for us. హోప్ఫుల్లీ మమ్మల్ని ఎంటర్ చేస్తారు అనుకుంటా. A few inches later. ఓకే హైవే ఎక్కేస్తాం పోయి. ట్రాఫిక్ అట్టా ఇట్టా లేదు, ఒక 99 kilometers ఉంది ఎగ్జాక్ట్లీ మనకు కొడైకెనాల్. 6.5 hours later. யூடியூப் நேம் ஃபைசான் vlogs bro. சப்ஸ்கிரைப் பண்ணிருங்க. Thank you. Your Instagram? ஆமா. Name bro. Type your name. Your name is Madan. மதன். Okay, nice to meet you bro. Thank you. Anytime entry any time entry. Okay, 24 hours allowed. Okay. I like a travel. Yeah. Where did you go bro? Where else? எங்கேயுமே போனதில்ல. I don't have a Bike Okay, one day. Yes. One day, surely. One day, sure. Everyone dream will come true one day. I want a 390 old model. 390 old Duke model. KTM Duke. Okay bro, bus வந்துருச்சு பாப்போம். Okay, bye bro. Nice Safe. to meet you. Okay, bye. Okay. Take care. Bye. అంటే మనం కొండపైకి పోవడానికి 24/7 ఎంట్రీ అంట. పొద్దున 6 గంటల నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూ. అక్కడ స్టాప్ ఇక్కడ స్టాప్ అది పక్కన పెట్టేయండి. ఆల్మోస్ట్ హోల్ డే రైడ్ చేస్తానే ఉన్నాం. ట్రిచిలో మార్నింగ్ 6 AM కు 8,300 kilometers ఉన్నది ఓడోమీటర్లో. ఇప్పుడు మన ఓడోమీటర్లో ఎంత ఉంది తెలుసా? 8798. ఆల్మోస్ట్ ఒక 2 kilometers మనం పోతే 500 kilometers తిరిగి ఉండం ఈ ఒక్క రోజులో. ఇంకా మనము 76 kilometers తిరిగేది ఉంది. అంటే ఒక హెచ్చుకు రౌండ్ ఫిగర్ వేసుకుంటే 580 kilometers. సో ఫస్ట్ టైంకి నేను ఒక 580 kilometers చేశానంటే వన్ డేలో. ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ట్రాఫిక్ క్లియర్ అవ్వగానే వస్తాను నేను. ఇప్పుడు ఇంత బ్యాడ్ రోడ్ పెట్టుకుని బ్లాక్ చేస్తే మంచిది కాదు. సో సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో ఐ విల్ సీ యూ లేటర్. కొడైకెనాల్ ఇప్పుడు 52 kilometers ఉంది. రైట్ తీసుకోవాలి ఎక్కడో. ఇక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని ఉంది, దాని ఎదురుగా రైట్ ఉంది ఒకటి. సో రైట్ తీసుకోవాలి. అదో ఆ క్యారవాన్ పోతుంది కదా, ఆ క్యారవాన్ దారే. డౌన్ హిల్ లో అయితే ఉన్నాం మేము ప్రెసెంట్. ఇప్పుడు కొండంతా ఎక్కాల పైకి. ఈ ఘాట్ సెక్షన్ ఒక్కటే మనకు 45 to 50 kilometers ఉంది అనుకుంటా. రే 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 మా ముందర జీప్ పోతుంది, ఆడు తాగేస్తున్నాడు ఫుల్.
జస్ట్ మిస్ మళ్ళీ కొట్టేసాడు. షిట్ షిట్ ఏంది వీడు, నాకు కనపడదా లేదు తెలీదు. కట్టిందిరాడా మో, జస్ట్ మిస్. ఇంత దూరం ఉండడమే బెటరు. వాడు ఫుల్ తాగేస్తున్నాడు, ఫుల్ కైపులో ఉన్నాడు. వాడికి అర్థం కాక బండి ఆపేసినాడు, మళ్ళీ ఎక్కుతున్నాడు బండి. సార్ తమిళ్ తెలియదు సార్, తెలుగు ఇంగ్లీష్ హిందీ. కడప ఆంధ్ర. థ్యాంక్ యూ సార్. someone is drunk by their jeep, drunk. He is coming. No, no sir, someone in jeep is drunk and drive. Black jeep. Black jeep, drunk and drive. He almost hit me. There only, maybe he's coming this way only, that black jeep. Okay sir. So we are officially entered into కొడైకెనాల్. ఇప్పుడు ఫుల్ ఘాట్ రోడ్ ఇది. టైం వచ్చేసి 9:36 అయింది. గ్యాంగ్ అంతా మంచి వచ్చేసింది సడన్ గా ఒక్కొక్కసారి. అందుకే వైట్ లైట్ నుంచి ఎల్లో లైట్ షిఫ్ట్ అయిపోయినాము. చాలా డేంజరస్ రోడ్, చాలా అంటే చాలా డేంజరస్ రోడ్. మనం యార్గాడ్లో చూసాం కదా హెయిర్ పిన్ బెండ్స్, దానికంటే ఇంకా చాలా డేంజర్ ఉంది. మనతో పెద్ద తప్పు ఏమైందంటే ఇక్కడ నైట్ రావడమే పెద్ద తప్పు. టైం వచ్చేసి ఇప్పుడు 9:59 అంటే 10 అవుతుంది ఇప్పుడు ఒక నిమిషంలో. సో చాలా రిస్కీ. బైకర్స్ నైట్ వస్తే చాలా రిస్కీ. ప్రాపర్ లైటింగ్, ప్రాపర్ గేర్ లేకపోతే మీరు చాలా కష్టపడతారు. అండ్ మనకు చలి ఎంత ఉందంటే, నేను రైడింగ్ జాకెట్ వేసుకున్నా కూడా అండ్ రైడింగ్ గ్లవ్స్ కూడా వేసుకున్నా, లోపలంతా నాకు చలి పడుతుంది. లిటరలీ అంత కూల్ ఉంది. అసలు భయం వేస్తుంది నాకు అసలు ఈ టైంలో ఇట్లాంటి రోడ్లో రైడ్ చేయాలంటే. కానీ కొండ చాలా అంటే చాలా డేంజర్ ఉంది. ఆడ మంచులో నుంచి దయ్యం వచ్చేసాక నేను ఒక భయం. నా దగ్గర నా ఈ ప్రాబ్లమ్స్ లేకపోయింటే లిటరలీ నేను చాలా కష్టపడింది. ఇంకా 32 కిలోమీటర్స్ రైడ్ చేయాలి మనం కొడైకెనాల్ రీచ్ అవ్వడానికి. మాకేం కాకపోతే కొడైకెనాల్ రీచ్ అయిపోతాము. మాకేమైనా జరిగితే మా బాడీలు కమలాపురంలో ఉంటాయి. మీరందరూ తప్పకుండా రావాలి అప్పుడు. One eternity later. అంటే కొడైకెనాల్ హైవేస్ వెల్కమ్స్ యూ అనే బోర్డు పెట్టాలి. అది టోల్ గేట్ కార్ కోసము, ఇది బైక్ కోసం ఫ్రీ. అబ్బా అసలు ఎంతసేపు నుంచి రైడ్ చేస్తున్నాము కొండ మీద. అరే దేర్ ఇస్ వాటర్ ఫాల్ మ్యాన్. అది వాటర్ ఫాల్ అసలు ఎంత బాగుంది. ఇదో నీళ్ళు పోతానా ఇట్లా. వాటర్ ఫాల్ शायद टाइगर राइडर పగ్గేలు రానా మరే. ఇప్పుడు బయలుదేరిపోదాం. స్టిల్ మనకు 4.2 కిలోమీటర్స్ ఉంది. అబ్బా నొప్పి అట్ట లేదు నాకు, టూ మచ్ ఉంది. హెవీ పెయిన్. అమ్మా ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ రైట్ నౌ. అసలు ఇంత దూరం ఈ కొండ పైన ఎట్లా రైడ్ చేసానో నాకే అర్థం కావట్లేదు. మనకి ఇది హెవీ ఎందుకు అనిపించిందంటే, మనం డైరెక్ట్ మార్నింగ్ నుంచి రైడ్ చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ కొట్టాం మేము ఒక రోజులో. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. 4 minutes ఉంది 11 అవ్వడానికి. మంచి లాట్ తీసుకొని మంచి బెడ్ కావాలి నాకు, సాఫ్ట్ బెడ్. పోయి కోమా అయిపోతాను నేను. నా వాయిస్ ఏంటి మీకు అర్థమవుతుంటది. నేను అలసిపోయినా, నాలో ఇప్పుడు అంత స్టామినా లేదని. మీ అందరికి నేను లాడ్జ్ దగ్గర కలుస్తా. అబ్బా గుంతలు వస్తే నొప్పి వస్తుంది. కొడైకెనాల్ అంతా ఇప్పుడే రౌండ్ కొట్టేటట్టున్నాం. ఒక్క రూమ్ వెతకడానికి అబ్బా నరకం అనిపిస్తుంది. వాచ్ దొరికింది, అదే లూమినో స్టే. అబ్బా ఓకే దేర్ లూమినో ఫేర్ స్టే. హోప్ఫుల్లీ బెడ్ అంత కుషనింగ్ బాగుంది. ఓకే ఇది మన రూమ్ చూడండి ఒకసారి. రూమ్ ఈ నైట్కి వచ్చేసి 1300 తీసుకున్నారు. రేపటికి వచ్చేసి 1500. 2 nights ఉంటున్నాం ఇక్కడ. 2 nights 3 days.
ఇప్పుడు ఏం మాట్లాడేంత ఓపిక లేదు, స్ట్రెంత్ లేదు, ఫుల్ టైర్డ్.